बीआरएस एमएलसी के कविता ने निम्स अस्पताल पहुंचकर कोमरम भीम आसिफाबाद जिले के वेंकेडी कबायली लड़कियों के आश्रम स्कूल में आलूदा खाना खाने के बाद बीमार पड़ने की वजह से जेर इलाज लड़की शैलजा और उसके अफराद खानदान से मुलाकात की। उन्होंने डॉक्टरों से बात करते हुए लड़की की सेहत के बारे में दरियाफ्त किया और बेहतर इलाज को कहा। कविता ने लड़की के अफराद खानदान से भी बात की। बादशाह मीडिया से बात करते हुए कांग्रेस हुकूमत को निशाना बनाया। టు ఆలంపూర్ మీరు ఏ ఒక్క పాఠశాల చూసినా ప్రభుత్వ గురుకుల కావచ్చు, ఆశ్రమ పాఠశాల కావచ్చు, ఏది చూసినా కూడా ప్రతి పాఠశాలలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ 42 మంది పిల్లలు 11 నెలల్లో చచ్చిపోయింది. అన్ని జిల్లాల నుండి ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా ఈ పాఠశాల వ్యవస్థనంతా కూడా మరి ధ్వంసమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి దాని మీద ఫోకస్ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదివరకు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి పిల్లలు మరి మేము ఐఐటి పోవాలన్నా, ఐఐఎంకి పోవాలన్నా, లేకపోతే ఎవరెస్ట్ అధిరోహించాలా అని చెప్పి ఉన్నతమైనటువంటి ఆశయాలు లక్ష్యాలతో ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం తెలంగాణ ప్రజలుగా చూసినాం. కానీ ఈ 11 నెలల్లోనే మరి ఆ పాఠశాలలు ఈ దుస్థితికి చేరుకొని 10 రోజులకు ఒక పసిబిడ్డ ప్రాణం పోతుంటే కూడా ఉలుకు పలుకు లేకుండా ప్రభుత్వం ఉండడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫియర్ అయ్యి తక్షణమే ఈ పరిస్థితిని చక్కబెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.